Good morning, all of you. Voice clarity. Voice clarity. వాయిస్ ఓకేనమ్మా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ క్లియర్ అంటే ఇంకా లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఆర్ఆర్బి సంబంధించి మనం ప్రతిరోజు లైవ్ అనేది జరుపుకుంటున్నాం కదా. సో దాంట్లో పరంగా ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని మీ అందరికీ కూడా తెలుసు. సో దాంట్లో పరంగా మనం ఈరోజు ఆల్రెడీ ప్రీవియస్లో అడిగినటువంటి కొన్ని స్పీడ్ అండ్ డిస్టెన్స్ సంబంధించినటువంటి కొన్ని బిట్స్ అనేవి చూద్దాం, ఓకేనా. సో గ్రూప్ డీలో అడిగినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో 2018 అండ్ 22లో అడిగినటువంటి బిట్స్ మాత్రం మనం ప్రతిరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నాం. సో దాంట్లో పరంగా ముఖ్యంగా మీకు ఒక ఇక్కడ ఏంటంటే ఆర్ఆర్బికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిఆర్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీరు అందులో ఏ కోర్స్ అయినా సరే మీకు అవైలబుల్గా ఉందమ్మా. సో అదేవిధంగా అంటే పీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే యాప్ని డౌన్లోడ్ చేసుకునే దాంట్ లోపల ఉండే కంటెంట్ని అబ్జర్వ్ చేసి నచ్చితేనే మీరు పర్చేజ్ చేసుకోండి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎన్సీఆర్టీకి సంబంధించి ఒక 1 lakh బిట్స్ అనేవి మీకు అందులో ఉన్నాయమ్మా. 6th నుంచి 10th వరకు కూడా ఎన్సీఆర్టీ బేస్ మీద ఏవైతే బిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నారు. సో ఇవి వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు మనం చూసుకుంటే ఒక మనిషి 3 గంటల్లో 80 కిలోమీటర్లు అతను మరో 2 గంటల్లో ప్రయాణం చేస్తాడు. మొత్తం ప్రయాణంలో అతను సగటు వేగం 30 కిలోమీటర్లు అయితే చివరి 2 గంటల్లో ప్రయాణించిన దూరం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో చూడండి క్వశ్చన్ ఏమన్నాడంటే ఒక మనిషి ఉన్నాడు, ఒక 3 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణించాడంట. మరలా ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్ళాడు, సమ్ ఎక్స్ కిలోమీటర్స్ మనకు తెలియదు అది. అయితే మొత్తం ఈ రెండింటి యొక్క యావరేజ్ నీకు ఇచ్చేసాడు ఎంతమ్మా అంటే 30 కిలోమీటర్స్ అంట. ఓకే, స్పీడ్ 30 కిలోమీటర్ ఫర్ అవర్. అయితే మరి ఈ 2 గంటల్లో ప్రయాణించిన దూరం ఎంత అని అడుగుతా ఉన్నాడు మనకి. సో ఆన్సర్ చేయాలి అందరూ కూడా. గుడ్ మార్నింగ్ వెంకట్రావు. వెరీ గుడ్. సో గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మనకి 17th జరుగుతుందా లేదా? ఓకే, చాలా మందికి చాలా డౌట్ అనేది ఉంది. ముఖ్యంగా ఒక 2 days బ్యాక్ అనేది ఒక నోటీస్ అనేది చాలా వైరల్ అయిపోతా ఉంది. అంటే ఏంటంటే అది January 4th నుంచి మార్చ్ ఎక్సెట్రా డేట్ వరకు ఎగ్జామ్స్ అవుతాయి అనేసి మనకు ఒక నోటీస్ అనేది సర్క్యులర్ తెగ వైరల్ అవుతా ఉంది. అదంతా కూడా ఒక ఫేక్ నోటీస్, ఓకేనా. సో దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ January, మార్చ్లో ఉంటుందని నువ్వైతే అనుకోక. వెరీ గుడ్. రైట్, చూడమ్మా ఇక్కడ ఏమన్నాడంటే మనకి సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఎప్పుడైనా సరే మనకి యావరేజ్ ఇచ్చేసాడు టోటల్గా నీకు. సో ఫస్ట్ 3 hours ఎంత నీకంటే 80 కిలోమీటర్స్, మరి రిమైనింగ్ 2 hours తీసుకుంటే సరిపోతుంది కదా. సో ఆప్షన్ 1 చెక్ చేసిన ఎంతమ్మా 70 కిలోమీటర్స్ 2 hours కనుకో 150 కిలోమీటర్స్. మరి టోటల్ అవర్స్ ఎంత 5. సో 5 ఎన్నిసార్లు పోతుంది అంటే 30 times. అంటే యావరేజ్ ఎంత వచ్చింది 30 వచ్చింది. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం చూడమ్మా. రైట్, 800 కిలోమీటర్ల ప్రయాణానికి ఒక ట్రక్ 50 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో మొదట 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సగటు వేగం గంటకు 60 కిలోమీటర్లు ఉండేలా మిగిలిన దూరాన్ని
ఏ వేగంతో కవర్ చేయాలని అడుగుతా ఉన్నాడు మనకి ఇక్కడ. చెప్పాలి అందరూ ఆన్సర్ కూడా. చెప్పాలి ఆన్సర్ చెప్పాలి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి అమ్మా. సో మీరు ఎంత స్పీడ్గా ఆన్సర్ చేస్తే మనం అంత స్పీడ్గా టాపిక్ అనేది అయిపోతుంది. ఓకే రైట్. ఫస్ట్ ఏమన్నాడు మనకి, టోటల్ యావరేజ్, టోటల్ కిలోమీటర్స్ ఇచ్చేసాడు ఎంతమ్మా, 800 కిలోమీటర్. మరి దాని యొక్క టోటల్ యావరేజ్ కూడా నీకు ఇచ్చాడు కదా ఎంత, 60 కిలోమీటర్స్ అంట. మరి స్పీడ్ టైం ఏమొస్తుంది అంటే, వెరీ గుడ్, ఆప్షన్ ఏ కరెక్ట్ చూడాలి. 2 3s 240s. దీని వాల్యూ ఎంతమ్మా, 13/3 అనేది అవర్స్ రావడం జరిగింది మనకి. ఓకేనా. సో మొత్తాన్ని మనం యావరేజ్ గా కన్సిడర్ చేస్తే ఫస్ట్ 13 అవర్స్ 1/3 అవర్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా. మరి దాంట్లో నీకు ఏం చేసాడు, ఒక 300 కిలోమీటర్లు అనేవి ఆల్రెడీ ప్రయాణించేసాడు వాడు. సో మరి ఇక్కడ 800 కిలోమీటర్స్ లో 300 కిలోమీటర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మరి నీ దగ్గర ఇంకెంత ఉంటుందమ్మా, 500 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే మరి ఏమన్నాడు మనకి అక్కడ, మరి ఇక్కడ 50 కిలోమీటర్స్ తో ఆల్రెడీ మనకి ఒక ఆల్రెడీ మనకి 300 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది కదా, ఎంత 50. ఓకేనా. సో 006 అవర్స్ లో ఈ 300 కిలోమీటర్స్ 50 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తే 6 అవర్స్ లో వెళ్తా ఉన్నాడు. మరి ఇక్కడ టోటల్ ఎంత వెళ్తున్నాడు, 13.5 వెళ్తున్నాడు. అంటే ఇంకా 500 కిలోమీటర్స్ ని ఎంత వెళ్ళాలంటే దీని వాల్యూ ఎంతమ్మా, సో 40/3 మైనస్ 6 అంతేనా. సో 500/22/3. సో 500/22 ఇంటూ 3. మరి దీని క్యాలిక్యులేషన్ చూడు, 2 11s అంటే ఆప్షన్ అనేది 11 తో ఉండాలి నీకు. ఎక్కడ ఉందమ్మా, సో ఆప్షన్ 1 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా మంది ఆప్షన్ 1 చెప్తా ఉన్నారు. ఓకే, అర్థమైందా. ఆన్సర్ అందరూ ఆప్షన్ ఏ అని చెప్పారు, 72 చెప్తా ఉన్నారు ఆప్షన్ ఏ అని. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక రైలు ఉత్తరం నుంచి దక్షిణ వైపు కదులుతా ఉందంట. అయితే 9 సెకండ్లలో మరియు 10 సెకండ్లలో వరుసగా 2 కిలోమీటర్లు మరియు 4 కిలోమీటర్ వేగంతో ఒక దిశలో నడుస్తున్న రాజ్ మరియు మొదలను అధిగమించి రైలు x మీటర్లు పొడవు ఉంటే x విలువ కనుగొమని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఆన్సర్ చేయాలి అందరూ కూడా.
రైట్, ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి అమ్మా. దీని ఆన్సర్ చేయాలి. ఒక రైలు అంట ఇలా పోతా ఉంది, నార్త్ నుంచి దక్షిణం వైపు ఇలా వెళ్తా ఉంది. అయితే ఇది 9 సెకండ్లు మరియు 10 సెకండ్లలో వరుసగా 2 కిలోమీటర్లు మరియు 4 కిలోమీటర్ల వేగంతో ఒక దిశలో నడుస్తున్న రాజు మరియు మధులను అధిగమించింది. అయితే ఎక్స్ ట్రైన్ యొక్క పొడవు ఎంత అని అడుగుతా ఉన్నాడు మనకి. చెప్పేసి అందరూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ లెంత్ ఎంతమా, ఎక్స్ అనుకుందాం. సో దాన్ని బేస్ చేయండి. సో ఎక్స్ మైనస్ 2 టైం ఎంత ఇచ్చాడమ్మా? సో 9 సెకండ్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 4 టైం ఎంత ఇచ్చాడు నీకు అక్కడ? 10. సో ఏమొస్తుంది ఇది? 9x మైనస్ 18 ఈక్వల్స్ టు 10x మైనస్ 40. ఓకే, సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 18 పోతుంది కదా. ట్వంటీ టూ అనేది రావడం జరిగింది. ఎక్స్ వాల్యూ ఎంత? 22. మరి ఇక్కడ నీకు ఫస్ట్ తీసుకుంటే 9 సెకండ్లు ఎంత తిరిగిందమ్మా? 2 కిలోమీటర్స్. మరి ఎక్స్ వాల్యూ నీకు ఎక్స్ మైనస్ 2 కదా. సో ఎక్స్ మైనస్ 2 అంటే ఎక్స్ నీకు ఎంత వచ్చింది? 22. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 20. ఎక్స్ వాల్యూ ఎంత? 20. మరి నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ అడిగాడంటే ట్రైన్ లెంత్ కూడా అడిగాడు. ఓకే, సో 20 ఇంటూ 5/18 ఇంటూ 9. సో 9 1s are 9 2s, 2 1s are 2 10s. సో 10 5s ఎంతమా? 50. సో మన ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చిన్న చిన్న సమ్స్ ఇస్తే అందరూ చేస్తున్నారు కదా. సో అందుకని కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది చేద్దాం ఉన్నాం. ఏం ఆన్సర్స్ పెట్టట్లేదు? 500. ఓకేనా, అర్థమైందా ఈ క్వశ్చన్కి? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ రైట్, ఒక దొంగ 150 మీటర్ల దూరం నుండి పోలీసులను చూశాడట. దొంగ వెంటనే గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తడం ప్రారంభించాడు మరియు పోలీసులు 14 కిలోమీటర్ వేగంతో అతన్ని వెంబడించారు. 6 నిమిషాల తర్వాత అతని వాళ్ళిద్దరి మధ్య దూరం ఎంత అని అడుగుతా ఉన్నాడు మనకి. హాయ్ దేవి. చెప్పాలమ్మా, ఆన్సర్ చెప్పాలి. ఓకే వెంకట్రావు, ఓకే. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి అందరూ. ప్లీజ్ వీడియో లైక్ చేయండి అమ్మా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆన్సర్ చేయాలి అందరూ కూడా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అండ్
రేషియో ప్రపోర్షన్ అంటే మనం ఇప్పుడు చేస్తుంది టైం అండ్ స్పీడ్ కదా, డిస్టెన్స్, ఈ మూడింటి బేస్ మీద మనకి క్వశ్చన్లు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో దాంట్లో పరంగా ఈరోజు టైం అండ్ డిస్టెన్స్ అనేది మనం చేస్తూ ఉన్నాం కదా. సో దాంట్లో పరంగా 4th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక దొంగ 150 మీటర్ల దూరం నుండి పోలీసుని చూశాడంట. దొంగ వెంటనే గంటకు 13 కిలోమీటర్ వేగంతో పరిగెత్తడం ప్రారంభించాడు. అయితే పోలీసులు కూడా ఏం చేశారు, అదే తనకంటే స్పీడ్ అనేది తగ్గించుకుని వెళ్ళాడు అనుకో, వాడిని ఎప్పటికీ కూడా పట్టుకోలేడు. సో అందుకని వాడు 1 కిలోమీటర్ స్పీడ్తో ఇంకా ఇంక్రూమెంట్ చేశాడు. సో అప్పుడు 6 నిమిషాల వ్యవధిలో పరిగెత్తిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య దూరం ఎంత అని అడుగుతా ఉన్నాడు మనకి. వెరీ గుడ్ శ్రీను. ఓకే మరి చూడండి ఇక్కడ ఏమన్నాడు మనకి. సో ఫస్ట్ 150 మీటర్లు అంట. ఇది పోలీసులు దొంగ అనేవాడు పోలీసుని చూసినప్పుడు 150 మీటర్ల దూరంలో ఉన్నాడు తను. తర్వాత ఇప్పుడు ఏమైంది, దొంగ వెంటనే 13 కిలోమీటర్ల వేగంతో పరిగెడతా ఉన్నాడు. అయితే పోలీస్ కూడా 14 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్తా ఉన్నాడు. మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1 కిలోమీటర్ ఫర్ అవర్. మరి ఎంత టైంలో తను పట్టుకోవాలని చెప్పాడు ఇక్కడ 6 నిమిషాలు. సో 1 × 6 అది నిమిషాలు కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేస్తా ఉన్నాం. సో ఎంత వచ్చింది ఇక్కడ 1/10. ఓకేనా, 1/10 అంటే ఏం రాసుకోవచ్చు నువ్వు 0.1. మరి ఇక్కడ 0.1 కిలోమీటర్స్ వచ్చింది, మీటర్లో కన్వర్ట్ చేస్తే ఎంతమ్మా 100 మీటర్స్. మరి టోటల్గా తను ఫస్ట్ ఎంత ఇచ్చాడు నీకు 150 మీటర్ల దూరంలో ఉన్నాడు. మరి 6 నిమిషాల్లో ఎంత దూరంలో ఉన్నాడైతే 50 మీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంతమంది లైవ్లో ఉన్నారు, ఆన్సర్ చేయట్లేదు ఎవరు కూడా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి 2 గంటల తర్వాత బస్సు వేగం గంటకి 4 కిలోమీటర్లు పెరుగుతుంది. మొదటి 2 గంటల్లో బస్సు 80 కిలోమీటర్లు దూరాన్ని కవర్ చేస్తే 10 గంటల్లో బస్సు మొత్తం దూరం ఎంత ప్రయాణిస్తుందని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. ఆన్సర్ చెప్పాలి. వీడియో లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే గ్రూప్ డి ప్రిపేర్ అవుతా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అమ్మా. సో మనకి ఇక్కడ 17th ఎగ్జామ్ అవుతుందా లేదని వెయిట్ చేయండి. ఇక ఇంకొక 1 or 2 డేస్లో మనకి ఇంటిమేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి 17th ఎగ్జామ్ అంటే కంపల్సరీగా నీకు 7th లేదా 8th అనేది సిటీ అనేది నీకు ఇంటిమేషన్ చేయాలి కదా. సో దానివల్లనే వెయిట్ చేయండి అని చెప్తా ఉన్నాం. చెప్పాలి, ఆన్సర్ చేయాలి అందరూ. సి ఆప్షన్ సియా 460. ఇంకా రిమైనింగ్ ఆన్సర్ చేయాలి. మన గ్రూప్ డి అనేది క్రాక్ చేయడం అంత ఈజీ కాదు, ఓకేనా. ఎందుకంటే మనకి 100 మార్క్స్లో నీకు గ్రౌండ్ 75+ వస్తేనే నీవు గ్రౌండ్ వరకు వెళ్ళేదమ్మా ఈసారి. సో ఎందుకంటే కాంపిటీషన్ అనేది అంత ఈజీగా లేదు నీకు. ఇంకా దాంట్లో ఏంటంటే పోస్టులు అనేది చాలా తక్కువగా ఉన్నాయి కదా. సో దానివల్లే మనకి. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్. వెంకట్రావు 440. రైట్, చూడండి ఇక్కడ ఏమన్నాడు. ఫస్ట్ 2 గంటల్లో ప్రతి 4 కిలోమీటర్లు అంట పెరుగుతూ ఉంటుంది. మొదటి 2 గంటల్లో 80 కిలోమీటర్లు వెళ్ళాడు. అంటే 1 గంటకు ఎంత వెళ్తుండేవాడు 40 కిలోమీటర్స్, అంతే కదా. సో 2 కిలోమీటర్స్కి 80 వెళ్ళాడంటే 1 అవర్కి ఎంత వెళ్తున్నాడు 40 కిలోమీటర్స్ వెళ్తా ఉన్నాడు. మరి ఫస్ట్ 2 అవర్స్లో ఎంత వెళ్ళాడమ్మాడు 80. మరి సెకండ్ ఫస్ట్ 40 అండ్ సెకండ్ ఇది 1 అవర్ అనుకుందాం. సెకండ్ వల్ల ఏమవుతుంది 4 కిలోమీటర్స్ ఇంక్రీజ్ కదా. సో 44 ఇది సెకండ్. అగైన్ మళ్ళీ ఏమవుతుంది
48, ఇది థర్డ్. నెక్స్ట్ 52, ఇది ఫోర్త్. 56, ఇది ఫిఫ్త్. అన్నీ కూడా ఇప్పుడు చూడు 5 టైమ్స్ నేను వేసానంటే ప్రతి 2 గంటలని అని చెప్పాడు మన క్వశ్చన్లో. అంటే ఇది ఇంటూ 2, ఇది కూడా ఇంటూ 2, ఇంటూ 2, ఇంటూ 2, ఇంటూ 2. సో టోటల్గా ఇది ఏమవుతుందమ్మా 80. ఇదెంత 84, ఇదెంత 96, ఇదెంత 104, ఇదెంత 112. సో టోటల్గా చూడు 6 + 4 ఎంతమ్మా, సరే ఇది 88. సో 6 + 4 10, ఇది 20. సో 8 16 27 80, అంటే 480 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అందరూ 440 అని చెప్తా ఉన్నారు ఇక్కడ. సో మీరు ఏం చేస్తా ఉన్నారు, మీరు డైరెక్ట్గా చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి, 2 అవర్స్కి 80 కిలోమీటర్స్, ఇంకొక 2 అవర్స్కి 84, ఇంకొక 2 అవర్స్కి 88, ఇలా ఫైండ్ చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా. ఇంకొక 2 అవర్స్కి 92, ఇంకొక 2 అవర్స్కి 96 అని మీరు ఆన్సర్ చేస్తున్నట్టు ఉన్నారు. ఓకేనా, ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఒక అవర్కి ఫస్ట్ ఫైండ్ చేయాలి నువ్వు. 1 అవర్కి 80 కిలోమీటర్స్, సారీ 2 అవర్స్కి 1 అవర్కి ఎంత అవుతుందమ్మా 40. సో ఈ విధంగా చేయాలి ప్రతి 2 గంటల తర్వాత. అదే మరి ఇక్కడ చేసాం, ఇగో ప్రతి 2 గంటలనే కదా. ఫస్ట్ 1 అవర్కి 40, ప్రతి 2 గంటలకి ఏమైంది అది 80. అండ్ సెకండ్ అవర్ 44, సెకండ్ 2 అవర్స్కి ఎంత అవుతుంది 88. ప్రతి 2 గంటలే కదా. ఇది ఫస్ట్ 2 అవర్స్, ఇది సెకండ్ 2 అవర్స్ ఎంత, ఇది 80, ఇది 88. అంటే నెక్స్ట్ ఎంత, నెక్స్ట్ 2 అవర్స్ అలా. రైట్, నెక్స్ట్ కొంచెం చూడమ్మా. చెన్నై మరియు త్రివేంద్రం 2 స్టేషన్లు అంట 690 కిలోమీటర్ల దూరంలో ఉండనివ్వండి. ఒక రైలు చెన్నై నుండి రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది మరియు 75 కిలోమీటర్ల వేగంతో 75 కిలోమీటర్ల వేగంతో త్రివేంద్రం వైపు ప్రయాణిస్తుంది. మరో రైలు త్రివేంద్రం నుండి రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది, అది 60 కిలోమీటర్ల వేగంతో సమాంతర ట్రాక్ పై చెన్నై వైపు ప్రయాణిస్తుంది. ఆ రెండు కూడా ఏ సమయంలో కలుసుకుంటే అని అడుగుతా ఉన్నాడు మనకి ఇక్కడ. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు కూడా మనకి అడుగుతూ ఉంటాడు. ఇవి కూడా ఈజీనే. సో లెందీ క్వశ్చనే కానీ ఆన్సర్ చాలా చిన్నగా ఉంటుంది. తొందరగా ఆన్సర్ చేస్తే మనం స్పీడ్గా చెప్పేసుకొని పోవచ్చు. వీడియోని అందరూ లైక్ చేయండి అమ్మా. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. గ్రూప్ డి సంబంధించి కదా మనం చేస్తూ ఉన్నవి. సో అందరికీ కూడా గ్రూప్ డి అంటే ఇక్కడ ఎన్టీపీసీ కూడా ఉపయోగపడతాయి అమ్మా. మ్యాథ్స్ కదా మనం చేస్తూ ఉన్నవి. సో ఆర్ఆర్బి అంటేనే ప్రతి దానికి కూడా గ్రూప్ డిలో అడిగితే మనకి ఎన్టీపీసీలో అడగడం లేదా టెక్నీషియన్లో అడగడం ఏమి ఉండదు అక్కడ. సో ఆర్ఆర్బి మొత్తం కూడా ఒకటే ప్యాటర్న్లో ఉంటుంది మనకి. అదే సిలబస్, ఒకటే సిలబస్ ఉంటుంది, ఒకటే ప్యాటర్న్. సో వెయిటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది తప్ప సిలబస్ అంతా కూడా ఒకటే. ఆప్షన్ డియా క్రియేటివ్, ఆప్షన్ డి అంటున్నారు. వెరీ గుడ్ అమ్మా. ఇంకా రిమైనింగ్ చేయాలి. ట్వంటీ 25 మెంబర్స్ ఉన్నారు, 1 or 2 మెంబర్స్ మాత్రం ఆన్సర్ చేస్తూ ఉన్నారు. సో మీరు స్పీడ్గా ఆన్సర్ చేస్తే, రోజు ఈజియెస్ట్ టాపిక్ ఇస్తే అందరూ ఆన్సర్లు, అంటే ఆన్సర్లు అనేవి మనకి ఏ టాపిక్ నుంచైనా చేయగలగాలి మనం. సో మీరే కదా అడిగారు టైం అండ్ డిస్టెన్స్ కావాలని, మరి ఆన్సర్ చేయట్లేదు.
ఓకేనా రైట్. చూడండి అయితే ఇక్కడ ఏమన్నాడంటే, సో ఫస్ట్ ఏమన్నాడు, చెన్నై నుంచి త్రివేంద్రం వెళ్తా ఉందంట ఒక ట్రైన్. ఇటు నుంచి వాడు ఇంకొక ట్రైన్, ఇటు నుంచి ఇంకొక ట్రైన్ వస్తా ఉంది. అయితే చెన్నై నుండి రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయింది ఒక ట్రైన్. ఎంత వేగంతో, 75 km/h వేగంతో ఆ ట్రైన్ అనేది వెళ్తా ఉంది. ఓకేనా, 75 km/h. అదే మళ్ళీ ఇంకేమన్నాడు, బి అనే ట్రైన్, ఇంకొక ట్రైన్ అటు నుంచి ఈసారి వస్తా ఉంది. ఎంతమ్మా, ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందంటే నైట్ 9 గంటలకు స్టార్ట్ అయింది. సో అయితే వీడు ఎన్ని km/h వేగంతో వెళ్తున్నాడు, 60 km/h వేగం. సో వీడు 60 km/h వేగం. అయితే వీడు 8 గంటలకు బయలుదేరాడు, వీడు 9 గంటలకు బయలుదేరాడు. మరి వీడి ఫస్ట్ ఈ 9 దగ్గర క్రాస్ అవ్వాలంటే వీడు కూడా 9 అనే టైం తీసుకున్నాం అనుకోమా. సో టోటల్ గా నీకు డిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత, 690 కిలోమీటర్లు. ఓకేనా, ఈ 690 కిలోమీటర్ల ఫస్ట్ ఒక 1 అవర్ ఆల్రెడీ ఏ అనే ట్రైన్ వీడి కంటే ముందు మూవ్ అయింది కాబట్టి ఆ 75 కిలోమీటర్ తీస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ అంటే 615 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆ డిస్టెన్స్ ని కవర్ చేయాలి. మరి కవర్ చేయాలంటే ఇద్దరు ఆపోజిట్ వచ్చినప్పుడు స్పీడ్స్ అనేవి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. ఒకే ట్రాక్ పై ఒకే సైడ్ వెళ్ళారంటే వాళ్ళిద్దరి డిస్టెన్స్ అనేది స్పీడ్స్ అనేవి సబ్ట్రాక్ట్ చేయాలి. సో మరి ఇక్కడ చూడు, సో ఏమన్నాడు ఇక్కడ, సో ఒక పెర్సన్ 75, ఇంకొక పెర్సన్ 60, ఓవరాల్ ఎంతమ్మా 135 km/h అనేది వీళ్ళిద్దరు వెళ్తా ఉన్నారు. మరి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది, 615, అంతేనా. సో 615 వాళ్ళిద్దరూ కలిపి కదా చేయాలి, ఎంత 135. మరి కట్ చేసేసుకున్నాం అనుకమ్మా, 5 1s 5, 5 2s 5 3s, 5 2s 10, 5 7s 35, 3 టేబుల్ 3 4s 3 1s 3 9s. అంటే నీకు ఫైనల్ గా ఏమొచ్చింది ఇక్కడ 41/9 అనేది రావడం జరిగింది. అంటే 9 4s ఎంతమ్మా 36 అండ్ 4 ఉంటుంది 0.0. సో అగైన్ 9 4s అంటే నీకు ఇక్కడ అప్రాక్స్ గా 4.5 hours అనేది వస్తా ఉంది నీకు నియరెస్ట్ గా. అంటే మరి నీకు ఇక్కడ 9 ఇక్కడ ఎంత స్టార్ట్ అయింది, చెన్నైలో 8 గంటలకు, 8 గంటల నుంచి 4 hours యాడ్ చేయి, ఎంత వస్తుందమ్మా 5 hours యాడ్ చేయాలి. ఓకే, సో 5 hours యాడ్ చేయి, ఎంత వస్తుంది 9 గంటలకు కదా. ఓకే రైట్, ఇక్కడ మనకి 4.5 వచ్చింది. 9 తర్వాత 10 11 12 1, ఓకేనా. సో 1 తర్వాత అనేది మన ఆన్సర్ ఉండాలి. అన్ని 1 తోనే స్టార్ట్ అయ్యాయి. ఇంకా 4.5 అంటే ఏంటి, 130 అవర్ అనేది మనకు ఉండాలి ఇక్కడ. సో ఆప్షన్ డి లో మాత్రమే 130 అనే అవర్ ఉంది అక్కడ. వెరీ గుడ్ రాములు, వెరీ గుడ్. సో టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఈ టాపిక్ అనేది. ఎందుకంటే మనకి లెంతీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, అదేవిధంగా టైం టేకింగ్ కూడా అవుతూ ఉంటాయి. సో అన్నీ మనకి ఈజీగా రావు కదా. నెక్స్ట్ కొంచెం చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఒక చక్రం యొక్క వ్యాసం అంటే 63 సెంటీమీటర్లు. 100 విప్లవాలు చేయడానికి తద్వారా చక్రం చేసిన దూరం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. మళ్ళీ చెప్పాలా, రైట్. చూడు ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ మనకి చెన్నై నుంచి త్రివేంద్రం ఒక ట్రైన్ వెళ్తూ ఉంది. ఇటు నుంచి ఒక ట్రైన్ అండ్ ఇటు నుంచి ఇంకొక ట్రైన్. ఇది 8 గంటలకు స్టార్ట్ అయింది, ఇది 9 గంటలకు స్టార్ట్ అయింది. అయితే 8 గంటలకు స్టార్ట్ అయిన ట్రైన్ అనేది 75 కిలోమీటర్ వేగంతో వెళ్తుంది. 9 గంటలకు బయలుదేరింది 60 km/h వేగంతో వెళ్తుంది. ఇది 9కి బయలుదేరి, మరి దీన్ని కూడా 9 గంటలు నువ్వు తీసుకోవాలనుకుంటే ఒక 75 కిలోమీటర్ దానికంటే ఇది ముందుంది కదా. సో ముందుంది కాబట్టి టోటల్ నీకు ఇచ్చే డిస్టెన్స్ ఎంత అక్కడ 690. సో ఈ 690లో 75 కిలోమీటర్లు తీసేసావు అనుకో, ఎంత ఉంటుంది ఇక్కడ 615 కిలోమీటర్లు అనేది ఉంటుంది. ఈ 615 కిలోమీటర్లు ఎవరు కవర్ చేయాలి, ఏ అండ్ బి ఇద్దరు కూడా కవర్ చేయాలి. అంటే ఏ ఇటు నుంచి బి ఇటు నుంచి రెండు ఆపోజిట్ వచ్చినప్పుడు ఏంటంటే స్పీడ్స్ అనేవి ఎడిషన్ చేయాలి. ఓకేనా, అదే ఒకే వైపు వెళ్తే మాత్రం ఏం చేయాలి, తీసేసేయాలి.
సో మరి ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 135. దీన్ని కట్ చేస్తే 4.5 అనేది మనకు రావడం జరిగింది. మరి ఇక్కడ రాత్రి 9 గంటల నుంచి 4 అవర్స్ ఎంత వస్తుందమ్మా 1 అవర్ 30 మినిట్స్ అనేది నియరెస్ట్గా వస్తుంది. 1 అవర్ 30 మినిట్స్ ఎక్కడ ఉంది ఆప్షన్ డిలోనే కదా ఉంది. సో అదే మన యొక్క ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెరీ గుడ్ రౌండ్. ఒక చక్రం యొక్క వ్యాసం 63 సెంటీమీటర్లు. 100 విప్లవాలు చేయడం ద్వారా చక్రం చేసిన దూరం ఎంత అని అడుగుతాం అన్నాడు ఇక్కడ మనకి. ఆన్సర్ చెప్పాలి. రైట్. ఇక్కడ ఒక చక్రం అన్నాడు. ఒక చక్రం అంటే ఒక వృత్తాకారమే కదా. దీని యొక్క పై ఆర్ స్క్వేర్ అనేది మనకు అవుతుంది. ఓకేనా చుట్టుకొలత. మరి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు వ్యాసం అనేది ఇచ్చాడు కాబట్టి వ్యాసం అంటే ఏంటమ్మా r/2. సారీ 2πr. సో r విలువ ఎంత d వాల్యూ ఎంతమా r/2. వెరీ గుడ్. సో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ ఎంత ఇచ్చాడమ్మా 63/2. మరి ఇక్కడ 7 1s 7 9s 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది ఇక్కడ 198 మిగిలింది. సో అది డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయకూడదు ఇక్కడ. మరి ఇక్కడ 100 విప్లవాలు అన్నాడు కదా. సో ఇది సెంటీమీటర్స్. సో మరి ఏమొస్తుంది ఇంటూ 100. సో బై 100. 100కి 100 క్యాన్సిల్ అయిపోతే 198 అనేది మన ఆన్సర్ అవుతుంది. మీటర్స్ ఇక్కడ ఉంది. ఓకేనా సెంటీమీటర్స్ ఉంటే చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 198 సెంటీమీటర్స్ ఉందనుకో అది కూడా ఆప్షన్ పెట్టే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో ఒకేలాంటి ఆప్షన్ రెండు ఉంటే ఒకటి మీటర్స్ ఇంకొకటి సెంటీమీటర్స్ ఉండేటప్పుడు చూసుకోవాలమ్మా వాడు ఇచ్చినవి ఏ విధంగా మనకి ఇచ్చాడని. మీటర్లో ఇచ్చాడా సెంటీమీటర్లో ఇచ్చాడా. సో ఏ విధంగా ఇస్తే నువ్వు ఆ విధంగానే కన్వర్ట్ చేసి ఆన్సర్ చేయాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 మార్గంలో గౌరవ సగటు వేగం అంటే 2 మార్గం అంటే 2 వే అనమాట. ఓకేనా 2 వే. సో గౌరవ్ గంటకు 15 కిలోమీటర్ల వేగంతో అతను వెళ్ళేటప్పుడు ప్రతి గంటకు 20 కిలోమీటర్లు నడిస్తే తిరిగి వచ్చే సమయంలో అతని వేగం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. The average speed of a Gaurav during a two-way journey is 15 kilometers per hour. If walked a distance of 20 kilometers for every hour while going, then his speed while returning will be. చెప్పేసాల ఆన్సర్. కొన్ని ఈజీగా ఉంటాయి కొన్ని డిఫికల్ట్గా కూడా ఉంటాయి. సో ఇది ఏమన్నాడంటే 2 వే ఇచ్చాడు. ఈ రెండింటికి యావరేజ్ నీకు ఇచ్చేసాడు. ఒకదాని 20 ఇచ్చాడు ఇంకొకటి ఎంత అని అడుగుతా ఉన్నాడు నీకు. ఓకేనా 10 వెంకట్రావు లక్కీ 12 చేయాలి ఆన్సర్ చేయాలి. ప్లీజ్ వీడియో లైక్ కూడా చేయండి అమ్మా ప్లీజ్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. గ్రూప్ డి ప్రిపేర్ అయిన వాళ్ళు టైం అండ్ డిస్టెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు కూడా తెలుసు. ఆ టాపిక్ అనేది ఎంత అవసరమని. సో మనం ఇప్పుడు ఇచ్చే క్వశ్చన్లు అన్నీ కూడా ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ మాత్రమే మనం చెప్పుకుంటా ఉన్నాం. వెరీ గుడ్ రౌండ్. మరి ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటమ్మా. సో 2s1s2 by s1 plus s2 అంతేనా. సో మరి 2 ఇంటూ s1 ఎంత ఇచ్చాడు నీకు
యావరేజ్ ఈక్వల్స్ టు, సో 15 ఈక్వల్స్ టు యావరేజ్ ఇచ్చేసాడు నీకు 15 అని, 2 ఇంటూ S1 ఎంత 20 ఇంటూ S2 బై 20 ప్లస్ S2. ఓకే, సో 5 4s 5 3s ఏమొస్తుందమ్మా ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 60 ప్లస్ S2 ఈక్వల్స్ టు ఎంతరా 4 2s 8 S2. ఓకేనా, సో మరి ఇక్కడ చూడు 3s2, ఇది 3s2 20 ప్లస్ 3s2 దెన్ 5s2 ఈక్వల్స్ టు 60. S2 ఈక్వల్స్ ఎంతమ్మా 60 బై 5 అంటే ఏమొస్తుంది 12. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా మంది బి అన్నారు అంటే 10 కూడా అంటూ ఉన్నారు. అర్థమైందా? ఆన్సర్ ఇస్ 12. ఓకేనా, సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీనా తన ఇంటి నుండి గంటకు 3 కిలోమీటర్ల దూరం నడిస్తే 20 నిమిషాలు ఆలస్యంగా పుట్టినరోజు పార్టీకి చేరుకుంటుంది. ఆమె తన వేగాన్ని గంటకి 4 కిలోమీటర్లు పెంచుకుంటూ పోతే ఆమె 30 నిమిషాలు ముందుగానే చేరుకుంటుంది. అప్పుడు ఆమె ఇంటి నుంచి పుట్టినరోజు వేడుక జరిగిన ప్రదేశానికి మధ్య గల దూరం ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ చెప్పాలా? చూడండి ఏమన్నాడు ఇక్కడ మనకి. చూడు ఫస్ట్ 15 కిలోమీటర్స్ యావరేజ్ ఇచ్చేసాడు. సో యావరేజ్ ఈక్వల్స్ టు 2s1 s2 బై s1 ప్లస్ s2. ఇది నీకు గుర్తుండాలి. ఓకేనా, మరి ఇక్కడ చూడు యావరేజ్ 15 ఇచ్చేసాడు. సో 2 ఇంటూ 20 ఇంటూ s2, సో 20 ప్లస్ s2. సో 4 టేబుల్ 5 టేబుల్లో 5 4s 5 3s క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 60 ప్లస్ 3s2 ఈక్వల్స్ టు ఎంత వస్తుందమ్మా 8s2. మరి 3s2 అటు పోయింది అనుకో ఏమొస్తుంది అక్కడ 5s2 ఈక్వల్స్ టు 60. s2 ఈక్వల్స్ టు ఏమొస్తుంది 60 బై 5 అంటే 12. సో ఆప్షన్ డి ఇస్ ద సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కొంచెం చూడమ్మా. ఒకనా రీడా ఫస్ట్ 3 కిలోమీటర్ వేగంతో వెళ్తే 20 నిమిషాలు లేట్గా వెళ్ళిందంట. అదే 4 కిలోమీటర్లు పెంచుకొని వెళ్తే 30 నిమిషాలు ముందుగా వెళ్ళిపోయింది. అయితే తన ఇంటి నుంచి పార్టీకి గల దూరం ఎంత అని అడుగుతా ఉన్నాడు మనకి. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. చూడండి ఏమిచ్చాడు మనకి ఇక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. సో మనకి ఏంటంటే ఇది వేగాల లబ్ధం బై వేగాల తేడా. అంటే లబ్ధం ఎంతమ్మా 3 కిలోమీటర్స్ అండ్ 4 బై డిఫరెన్స్ ఎంత 1. మరి ఇక్కడ చూడు ఇక్కడ ఒకటి ఆలస్యము ఇంకొకటి ముందు అనేటప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే ప్లస్ చేయాలి. అగైన్ మైనస్ లేదా ప్లస్ అయినా సరే ప్లస్. రెండు ఒకేలాంటివి అయితే మైనస్, రెండు మైనస్లైనా మైనస్. సో ఇది నీకు గుర్తుండాలమ్మా. ఓకే, సో మరి ఇక్కడ చూడు 20 మినిట్స్ ఫాస్ట్ ఆలస్యము 30 నిమిషాలు ముందు అంటే టోటల్గా ఎంత 50 బై 60. మరి 0 0 క్యాన్సిల్, 3 1s 3 2s, 2 1s 2 2s. సో 5 2s ఎంతమ్మా 10 కిలోమీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. లక్ష్మణ్ ఒకసారి చెక్ చేయమ్మా. ఓకేనా, సారీ నరేష్, లక్ష్మణ్ వెరీ గుడ్.
హాయ్ లక్ష్మణ్. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక వ్యక్తి 100 నిమిషాలకు 20 మీటర్ ఫర్ నిమిషం వేగంతోనూ 50 నిమిషాలకు 70 మీటర్ ఫర్ నిమిషం వేగంతోనూ ప్రయాణించినప్పుడు అతని సగటు వేగం ఎంత అని అడుగుతా ఉన్నాడు మనకి ఇక్కడ. సో చెప్పాలి ఆన్సర్ ఇది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకి అడుగుతా ఉన్నాడు. సో 17/8/2022లో అడిగినటువంటి బిట్ ఇది. చెప్పాలి ఆన్సర్ చెప్పాలి. స్పీడ్గా చేయాలి. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ 100 ఒక నిమిషానికి 20 మీటర్లు అంటే మరి 100 నిమిషాలకి ఏమవుతుంది? ఒక నిమిషానికి 20 మీటర్లు అయితే 100 నిమిషాలకి ఏమవుతుంది అని ఫస్ట్ ఏమొస్తుంది? అది 2000 మీటర్స్ అనేది అవుతుంది. అదేవిధంగా 70 మీటర్స్కి ఒక నిమిషానికి అయితే 50 నిమిషాలకి ఏమవుతుంది? సో ఒక నిమిషానికి 70 మీటర్లు అయితే 50 నిమిషాలకి ఏమవుతుంది? 3500 మీటర్లు. మొత్తం ఎంత అవుతుంది మరి? 5500 మీటర్లు అనేది అయింది నీకు. మరి ఇక్కడ నీకు అడిగింది యావరేజ్ అడిగాడు కాబట్టి ఇక్కడ 100 అయింది, ఇక్కడ 50. టోటల్గా ఎంత? 150. మరి 0కి 0 క్యాన్సిల్, 5 3s 5 1s అంటే ఎంత అమ్మా? 110/3 అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ప్రతి కోర్సు కూడా ఓకేనా. సో జేఈ కానీ అదేవిధంగా గ్రూప్ డి, ఎన్టీపీసీ, గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 అండ్ ఆర్పిఎఫ్ అన్నీ కూడా మీకు పిఆర్ అకాడమీ యాప్లో మీకు అందిస్తూ ఉన్నారమ్మా. సో మీకు ఎవరైనా సరే కోర్సు నచ్చితే ఒకసారి యాప్ని విజిట్ చేయండి. దాంట్లో మీకు అవసరమైన కోర్స్ అనేది మీకు అనుకూలంగా ఉంటే పర్చేస్ చేసుకోండి. ఓకేనా. సో దాంట్లో మీకు తక్కువ ధరతోనే ఉంటే ముఖ్యంగా ఏంటంటే ఎన్సీఆర్టీ అమ్మా. ఎన్సీఆర్టీకి సంబంధించి ప్రతి కోర్సు కూడా డిజిటల్ ఓరియంటెడ్గా మీకు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 3rd to 10th వరకు ఎన్సీఆర్టీ, 6th to 10th వరకు ఎన్సీఆర్టీ అనేది ఒక 1 lakh బిట్స్ అనేవి మీకు ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ అనేవి మీకు యాప్లో మీకు అందిస్తూ ఉన్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యాప్ని ఇన్స్టాల్ చేసి దాని కోర్సును ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మోటార్ కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమవుతుంది. ప్రతి 2 గంటల తర్వాత దాని వేగాన్ని 15 కిలోమీటర్లు పెంచుతుంది. అయితే 360 కిలోమీటర్ల దూరాన్ని ఎంత సమయంలో కవర్ చేస్తుందని అడుగుతూ ఉన్నాడు. ఇదే క్వశ్చన్ మనకి బిఫోర్లో రావడం జరిగింది. అక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది మనకు అడిగాడు. ఇక్కడ ఏం అడిగాడు? టైం అడుగుతా ఉన్నాడు. సో అది కూడా 8 షిఫ్ట్లోనే అడిగినటువంటి ఉన్నాడు. సో అంటే మనకు అడిగే బిట్ ఒకటే, కానీ టైప్ అంటే ఒక దాంట్లో డిస్టెన్స్ అనేది, ఇంకొక దాంట్లో టైం అడుగుతా ఉన్నాడు. ఇంకొకసారి ఏం అడగవచ్చు? స్పీడ్ అడగవచ్చు నీకు అక్కడ. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. వెరీ గుడ్, వెరీ గుడ్ లక్ష్మణ. ఫస్ట్ ఏమన్నాడు? ఫస్ట్ 2 hours ఎంత వెళ్ళింది? 1 hourకి 60 అంట. మరి 2 hours ఎంత వెళ్తుంది? 120. నెక్స్ట్ 1 hourకి ఎంత వెళ్తుంది? ఒక 15 కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయింది. అంటే ఫస్ట్ 60 వెళ్తుంది, ఇప్పుడు ప్లస్ 15 అయిందంటే 75 వెళ్తా ఉంది. అంటే మరి ఇంకొక 2 hours ఎంత వెళ్తుంది? అది 150 అనేది వెళ్తుంది. మరి ఇక్కడ చూడు, ఫస్ట్ 120 వెళ్ళింది,
ఇప్పుడు 150 వెళ్ళింది అంతేనా. మరి ఇక్కడ టోటల్గా ఎంతమ్మా 290 అనేది వెళ్ళిపోయింది. టోటల్గా వాడు ఏమన్నాడు 360 కిలోమీటర్ల దూరాన్ని అన్నాడు. ఇంకొక 1 అవర్లో ఫస్ట్ అంటే 2 అవర్స్లో 75, ఇంకొక 1 అవర్లో ఎంత అవుతుంది 15, అంటే ఎంత 90 కిలోమీటర్స్. రిమైనింగ్ ఈ 90 కిలోమీటర్స్ అనేది 1 అవర్లో వెళ్ళిపోతుంది కదా. సో టోటల్ అప్పుడు ఏమైపోతుంది 360 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోతా ఉంది. మరి ఇక్కడ చూడు 2 + 1 ఎంతమ్మా 5 అవర్స్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ శ్రీను, వెరీ గుడ్ అఖిల్. రైట్, నెక్స్ట్ కొంచెం చూడమ్మా. ఒక ట్రక్ నగరం పి నుండి నగరం క్యూకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంది. మరియు అదే మార్గంలో 100 కిలోమీటర్ల వేగంతో సిటీ పికి తిరిగి వస్తూ ఉంది. ఇచ్చిన ప్రయాణానికి ట్రక్ యొక్క సగటు వేగం ఎంత అని అడుగుతా ఉన్నాడు మనకి. చెప్పాలి, దీని ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఇలా ఉందంట. సో పి నుంచి క్యూకి ఇటు నుంచి 60 కిలోమీటర్లు వెళ్తే అటు నుంచి 100లో వచ్చాడు. యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతా ఉన్నాడు మనకి. ఆన్సర్ చేయాలి అందరూ కూడా. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పాలి, ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా చేయాలి. హాయ్, ఆప్షన్ బియా. రైట్, చూడండి యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా మనకి ఏంటి 2xy/x+y అంతేనా. సో మరి ఇక్కడ అంటే ఇటు నుంచి వెళ్ళి ఇలా రావడం ఒక యావరేజ్ స్పీడ్. మరి ఇక్కడ చూడు ఏమి ఇచ్చాడు నీకు 2 × x ఎంత ఇచ్చాడమ్మా 60 ప్లస్ ఇంటూ 100/60 + 100. సో ఏమొస్తుంది ఇక్కడ మరి 2 × 60 × 100/110 160. 0 0 క్యాన్సిల్. 4 4s 4 25s. 2 1s 2 2s. 2 1s 2 3s. 25 3s ఎంతమ్మా 75. సో మన ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం చూడండి. 38 మీటర్లు ఒక బాలుడు 6 కిలోమీటర్ వేగంతో పరిగెత్తితే 38 మీటర్ల పక్క చదరపు మైదానం చుట్టూ ఒక పూర్తి రౌండ్ చేయడానికి ఎన్ని సెకండ్ల పడుతుందని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. వెంకట్రావు 600/75. చెక్ చేసుకో ఒకసారి. రైట్, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. ఇది సో ఒక చతురస్రం ఉందంట. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి అందరూ. ఒక చతురస్రం ఉంది. ఆ చతురస్రం చూడు ఒక బాలుడు అంట 6 కిలోమీటర్ వేగంతో పరిగెత్తుతా ఉన్నాడు. అయితే ఒక చతురస్రం యొక్క ఒక ప్రక్కన ఏదైతే ఉందో ఒక ప్రక్క ఒక సైడ్ అనేది 38 మీటర్లు అంట. అయితే
దాని చుట్టూ పరిగెత్తడానికి వాడికి పట్టే సమయం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. వెరీ గుడ్ లక్ష్మణ్. వెరీ గుడ్, వెరీ గుడ్. వెంకట్రావు 61. అర్జున్ ఆప్షన్ డియా. వెరీ గుడ్ అమ్మా. ఇంకా చెప్పాలి రిమైనింగ్ వాళ్ళు. వీడియోని కూడా ఒకసారి లైక్ చేయండి అమ్మా ప్లీజ్. మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా మనకి ప్రీవియస్లో అడుగుతూ ఉన్న బిట్స్ అనేవి కూడా వాళ్ళకి కూడా తెలుసుకుంటూ ఉన్నాడు ఏ టైప్ ఆఫ్ అడుగుతూ ఉన్నాడని. సో మనం ఇప్పుడు టైం ఏంటి లైవ్, ప్రతిరోజు లైవ్ పరంగా మనం ప్రతిరోజు 11:30 లైవ్ అనేది ఉంటుంది కదా. సో దాంట్లో పరంగా మనకి రోజుకొక చాప్టర్ అనేది మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ప్రతి టాపిక్ కూడా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో మీరు ఎంత చేశారు, నేను ఎంత స్పీడ్గా టైం అనేది మేనేజ్మెంట్ చేసుకుంటా ఉన్నానని. శైలుజ హాయ్, థ్యాంక్ యూ. సో ప్రతిరోజు కూడా మనం సంబంధించి ఓవరాల్గా మనకి మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ వీటన్నిటిలో పరంగా మనం 3 to 4 అనేసి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. రిమైనింగ్ 2-3 డేస్ అనేవి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ కూడా మీకు లైవ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో దాంట్లో పరంగా మీకు ప్రతిరోజు కూడా 11:30కు మీకు లైవ్ అనేది ఉంటుంది. ఓన్లీ ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్నే. మనకి 17th ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అవన్నీ సెకండరీ అమ్మా. ఇంకొక 1 or 2 డేస్లో మనకి 17th ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అని మనకు తెలిసిపోతుంది. ఓకేనా. ఎందుకంటున్నానంటే చాలా మంది నాకు కాల్ చేసి సార్ January 4th ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, మార్చిలో ఎండ్ అవుతుంది అనేసి ఒక నోటీస్ అనేది వైరల్ అవుతా ఉంది. సో అది అంతా కూడా ఫేక్ నోటీస్. ఓకేనా. సో దాన్ని నువ్వు తీసుకొని ఆన్సర్ చదువుకొని కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది నీకు. పోస్ట్ పోన్ అయితే ఇంకా నీకు టైం అనేది దొరికింది కాబట్టి ఇంకా ఎక్కువ టైం, ఇంకా ఎక్కువ ప్రిపరేషన్ అనేది అవుతావు. సరే రైట్. ఒక చతురస్రం ఉంది ఇక్కడ. ఒక సైడ్ 38 meters. మరి ఓవరాల్ గా 4 sides ఎంత అవుతుందమ్మా? సో 38 into 4 కదా. సో ఎంత? 4 8 32, 4 3 12 ప్లస్ 3 15, 152 సెంటీమీటర్లు అనేది మీటర్లు అనేది మొత్తం దీని యొక్క చుట్టుకొలత. మరి నీకేమడిగాడు? సో 152 మీటర్లు ఇది. మరి వాడు కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు ఇది. మరి వాడికి కావాల్సింది టైం కదా. సో ఇంటూ 5/18 మీటర్లో కన్వర్ట్ చేస్తా ఉన్నాం. సో ఇది పైకి వెళ్ళిపోతుంది కదా డైరెక్ట్ 18 అనేది. సో 18, 6 1s 6 3s. సో ఎంత అవుతుందమ్మా? 3 2s 6, 3 5s 15, 3 1s 3 plus 1 4, 156 అనేది నీకు రావడం జరిగింది. వెరీ గుడ్. సో 1 4 5 6/5, 5 9s 45. 9th ఎక్కడ ఉంది నీ ఆప్షన్? సో ఆప్షన్ డిలో ఉంది కాబట్టి నీ ఆన్సర్ ఆప్షన్ డినే అవుతుంది. రిమైనింగ్ ఇంకా పాయింట్లు ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేయకూడదు, టైం టేకెన్ అవుతుంది. ఓకేనా. సో ఓన్లీ 1 digit మాత్రమే చూడు. అన్ని డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి. 9 ఉండేది, 6 5 and 7. ఓన్లీ యూనిట్ డిజిట్ లేదా ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా కూడా నీకు అక్కడ ఏం అడగడు వాడు, సొల్యూషన్ నువ్వు చేసావా లేదా అని, నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావా లేదా అంతవరకే. మనకి ఇచ్చే 1 మార్క్ కోసం సొల్యూషన్ అంతా చేసి కూర్చోకూడదు అక్కడ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఒక కారు 5 గంటల్లో 275 కిలోమీటర్లు, దాని వేగాన్ని 5 కిలోమీటర్ వేగం తగ్గిస్తే 250 కిలోమీటర్ దూరాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతా ఉన్నాడు మనకి ఇక్కడ. చేయాలి, ఆన్సర్ చెప్పాలి అందరూ. వెరీ గుడ్. కొంతమంది 61 పాయింట్స్ చెప్పారు. ఓకేనా. సో 61 పాయింట్ సంథింగ్ చెప్పారు. ఒకసారి చూసుకోండి అమ్మా. ఓకే, వెరీ గుడ్ అఖిల్. రైట్. దీని ఆన్సర్ చెప్పండి అందరూ. 5 గంటల్లో 275 కిలోమీటర్స్ వెళ్ళాడు శ్రీను. ఏనా? వెరీ గుడ్ అమ్మా. తర్వాత 5 కిలోమీటర్ తగ్గితే 250 కిలోమీటర్ దూరాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతా ఉన్నాడు మనకి. వెరీ గుడ్ లక్ష్మణ్. 4:30 ఆప్షన్లో ఉందా? వెరీ గుడ్ అఖిల్. చూద్దాం. మరి అందరూ 5 పెడతా ఉన్నారు. కృష్ణ టెక్ వెరీ గుడ్. వసుంధర వెరీ గుడ్ అమ్మా.
చేయాలి ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా. వీడియోని అందరూ లైక్ చేసి ఇంకా కొంతమందికి వీడియో అనేది వెళ్తుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా సరే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి పెడితే ఏ టైప్ ఆఫ్ అడుగుతా ఉన్నాడని వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది. ఓకేనా? నరేష్ క్రియేటివ్ ఆప్షన్ డియా. ఒక రైట్ చూడండి ఏమన్నాడు, ఫస్ట్ 5 గంటల్లో 275 కిలోమీటర్లు వెళ్ళాడంట. 5 కిలోమీటర్లు తగ్గింది ఇప్పుడు. ఓకేనా? సో 5 గంటల్లో 275 కిలోమీటర్లు ప్రయాణించాడు, దాని వేగం గంటకు 5 కిలోమీటర్లు తగ్గించాడు. సో 275/5 వేసామనుకో ఎంత స్పీడ్ వెళ్తుంది వాడు? 5×5=25, అంటే 55 km/h వేగంతో తను ఫస్ట్ వెళ్ళేవాడు. ఇప్పుడు ఏమైంది, 5 కిలోమీటర్ తగ్గించేశాడంట, అంటే -5 ఎంత 50 km/h. అయితే ఎన్ని కిలోమీటర్లు వెళ్తా ఉన్నాడు ఇప్పుడు? 250 కిలోమీటర్లు. సో 50 వేసేస్తే ఎంత వస్తుందమ్మా? సో 5 hours అనేది పడుతుంది వాడికి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కారు ఓడోమీటర్ ప్రయాణం ప్రారంభంలో 12,000 కిలోమీటర్లు మరియు ప్రయాణం ముగిసే సమయానికి 12,800 కిలోమీటర్లు ప్రయాణించడానికి 4 గంటల సమయం పట్టినట్లయితే మీటర్/సెకండ్లలో కారు సగటు వేగాన్ని కనుగొనండి అని అన్నాడు ఇక్కడ. రైట్, చూడండి ఏమన్నాడు, ఫస్ట్ 12,000 కిలోమీటర్లు ప్రయాణించాడు, తర్వాత 12,800 కిలోమీటర్లు ముగిసే సమయానికంట. అయితే 4 గంటలు పట్టింది వాడికి. డిఫరెన్స్ ఎంత? 800 మీటర్స్ బై 4. ఎంత వచ్చిందమ్మా ఇక్కడ? 400 బై అంటే 200 అనేది వచ్చింది. మరి వాడికి కావాల్సింది ఏంటి? మీటర్/సెకండ్ కాబట్టి 5/18. 2 9s అంటే ఆప్షన్లో 9 అనేది ఉండాలి. సో 2 ఉన్నాయి కదా, సో 2 9s 200. సో 100 × 5 500/9. సో ఎన్ని ఆప్షన్లు ఉందమ్మా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. 2 రైలు ఒకే సమయంలో స్టేషన్ ఏ మరియు స్టేషన్ బి నుండి వరుసగా 60 కిలోమీటర్ వేగంతో మరియు 40 కిలోమీటర్ వేగంతో ఒకదానికొకటి బయలుదేరుతాయి. వారు ఒకరినొకరు కలుసుకునే సమయానికి స్లోగా వెళ్ళే రైలు వేగవంతమైన రైలు కంటే 60 కిలోమీటర్ల తేడా ఉందంట. అయితే 2 స్టేషన్ల మధ్య దూరం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. వెరీ గుడ్ బైత నవిత, వెరీ గుడ్. రైట్ ఆన్సర్ చెప్పాలి. ఇది చూడటానికి మాత్రమే క్వశ్చన్స్ చాలా పెద్దగా ఉంటాయి ఇవి. సో ఓకేనా? సో చూడటానికి మాత్రమే, ఆన్సర్ మాత్రం మనకి 30 సెకండ్స్ 40 సెకండ్స్లో వచ్చేస్తాయి. చూడగానే పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు కదా నువ్వు స్కిప్ చేస్తే ఉద్యోగం అనేది కూడా నీకు స్కిప్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అర్థమైందా? సో అందరూ మనకి ఇచ్చే 20 క్వశ్చన్స్ అనుకుంటే అందరూ 18 అటెంప్ట్ చేస్తే నువ్వు కూడా 18 అటెంప్ట్ చేస్తే నీకు ఉద్యోగం అనేది రాదమ్మా. ఓకే, సో 18తో పాటు నువ్వు ఒక క్వశ్చన్ అనేది ఎక్స్ట్రా నువ్వు అటెంప్ట్ చేస్తేనే నువ్వు ఉద్యోగానికి దగ్గరగా ఉంటావు తప్ప నువ్వు కూడా 18 అటెంప్ట్ చేస్తే నీకు అనేది
జాబ్ లోకి ఎప్పటికీ కూడా వెళ్ళలేవు అనమాట. సో చూడు ఇక్కడ ఏమడిగాడు మనకి, చూడు ఇక్కడ ఏమడిగాడు, ఏ మరియు బి అనే యొక్క ఇద్దరు పర్సన్స్ రెండు స్టేషన్ల యొక్క, ఇది 60 కిలోమీటర్స్, ఇంకొకటి 40 కిలోమీటర్స్. వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ నీకు ఇండైరెక్ట్ గా ఇచ్చేసాడు ఎంత అని, 60 అంట. మరి ఏమొస్తుంది ఇక్కడ, 3 km/h. మరి ఇక్కడ ఈ పర్సన్ ఏమవుతుందమ్మంటే 180 అవుతుంది. మరి ఈ పర్సన్ ఏమొస్తుంది అంటే 120. బోత్ రెండు యాడ్ చేస్తే ఎంతమ్మా, 300 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక పొడవైన రైలు రెండు రైళ్లు 50 మీటర్ల/సెకండ్ మరియు 46 మీటర్ల/సెకండ్ వేగంతో ఒకే దిశలో ఒక సమాంతర ట్రాక్ పై నడుస్తూ ఉన్నాయి. వేగవంతమైన రైలు నెమ్మదిగా వెళ్తున్న రైలును 26 సెకండ్లు దాటుతుంది. ప్రతి రైలు పొడవు ఎంత అని అడుగుతా ఉన్నాను నీకు ఇక్కడ. సో మనం ఇప్పుడు చేసినవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో మనకి క్వశ్చన్లు అనేవి అడుగుతూ ఉన్నాడు. అన్ని ఒకేలాంటివి ఏ క్వశ్చన్ కూడా నీకు రాలేదమ్మా. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి అందరూ దీన్ని. నరేష్ ఆప్షన్ ఏ చెప్పాలి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అందరూ కూడా. వెరీ గుడ్ కృష్ణ, వెరీ గుడ్ శ్రీను. చెప్పాలి, ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలి. వసుంధర ఆప్షన్ ఏ అమ్మా, ఇంకా చేయాలరా, ఇంకా చేయాలమ్మా. సో ఫస్ట్ ఏమన్నాడు, 50 మీటర్/సెకండ్, ఇంకొకటి 46 km/h వేగంతో సమాంతర ట్రాక్ పై నడుస్తున్న ఒక వేగవంతమైన రైలు నెమ్మదిగా వెళ్తున్న 26 సెకండ్లో దాడుతుందంట. ఓకేనా, అంటే మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందిరా, 10. ఓకేనా, మరి డిస్టెన్స్ ఏమొస్తుంది, ఆ ట్రైన్ పొడవు 2L వస్తుంది. ఓకేనా, సో 2L 10 × 26. సో 2L ఎంత, 260. మరి ఒక ట్రైన్ ఎంత అవుతుంది, 130 అనేది అవుతుంది. ఓకే, వెరీ గుడ్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి. నేను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాను మరియు 2 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటాను. నేను నా వేగాన్ని గంటకు 5 కిలోమీటర్లు పెంచితే నేను నా గమ్యస్థానాన్ని ఎంత త్వరగా చేరుకుంటానని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. చెప్పాలి ఆన్సర్.
చిన్నటిగా చూడండి ఏమన్నాడు ఫస్ట్ తను 10 km/h వేగంతో వెళ్తే 2 గంటల్లో తన గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. ఇప్పుడు తన వేగం ఏం చేశాడు, 5 కిలోమీటర్లు ఇంక్రీజ్ చేశాడు, అంటే 15తో వెళ్తా ఉన్నాడు. అప్పుడు టైం ఏమవుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా? ఓకేనా, 10 కిలోమీటర్ నువ్వు స్పీడ్తో వెళ్తే 2 hours లో నీ గమ్యస్థానాన్ని చేరుకుంటావంట. ఇప్పుడు 15తో వెళ్తా ఉన్నా, మరి అప్పుడు టైం అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది కదా. సో డిక్రీజ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, డిక్రీజింగ్ బై ఐ వాల్యూ ఇంటూ 2. 5 2s are 5 3s అంటే 4/3 into 60. సో 3/20s. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 22 ఎంతమా 40. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక రైలు 90 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ ని 60 సెకండ్లో దాటుతుందంట. 54 కిలోమీటర్ల వేగంతో దాటుతుంది. ఆ రైలు విద్యుత్ స్తంభాన్ని దాటడానికి పట్టే సమయాన్ని కనుగొనండి అన్నాడు ఇక్కడ. చూడండి, ఒకే దాంట్లో 2 అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ అడిగాడు, అదే విధంగా ట్రైన్ కూడా పొడవు అడుగుతా ఉన్నాడు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే టైం అడిగాడు నీకు ఇక్కడ, మరి లెంత్ అడగలా నీకు. సో చేయాలి, ఆన్సర్ చేయాలి అందరూ. ఇండైరెక్ట్ గా అడుగుతా ఉన్నాడు ఇక్కడ, ఓకేనా. రైట్, చూడండి ఫస్ట్ 90 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ అంట. ఇప్పుడు ప్లాట్ఫామ్ అంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు కూడా ఉంటాయి కదా. సో దాని లెంత్ ఇచ్చాడు నీకు ఎంతని, 90 మీటర్లు. అయితే ఆ ప్లాట్ఫామ్ అనేది 60 సెకండ్లో దాటుతుందంట. L plus 90 equals to 60 seconds. Time ఎంత, స్పీడ్ ఎంత? సో 5/18. సో 18 1s 18 3s 5 3s ఎంత మా 50 50 6. సో L plus 90 equals to 900. దెన్ x ఈక్వల్స్ టు ఏమొస్తుంది, L ఈక్వల్స్ టు 810 అనేది అవుతుంది. ఎవరిది ఇది, ట్రైన్ యొక్క లెంత్. మరి నీకు కావాల్సింది ఏంటి, రైలు విద్యుత్ స్తంభాన్ని దాటుతుంది. మరి ఇక్కడ విద్యుత్ స్తంభం ఉంది అనుకుంటే దీన్ని ఎప్పుడు కూడా క్రాస్ అయినప్పుడు దీని లెంత్ అనేది కన్సిడర్ చేయకూడదు, ఓకేనా. సో కన్సిడర్ చేయకూడదు కాబట్టి ఓన్లీ ట్రైన్ లెంత్ మాత్రమే నువ్వు తీసుకుంటే సరిపోతుంది. సో మరి ఇక్కడ ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చాడు నీకు, 810. మరి ట్రైన్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 54 km/h. సో మరి ఇది మీటర్లో ఉంది కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి, మీటర్లోనే కన్వర్ట్ చేయాలి. సో 18 1s 18 3s. సో ఇక్కడ ఏం మిగులుతుంది ఇప్పుడు, 810/15, ఓకేనా. సో 15తో కట్ చేస్తే బియా. సో 15 4 ఎంతమ్మా 60. సో ఎంత 21. వెరీ గుడ్. వెరీ గుడ్. రైట్, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టుడే సెషన్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది టుడే సెషన్, ఓకే. సో టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి మనం డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి చూసాం ఈరోజు. సో దాంట్లో పరంగా ఈరోజు లాస్ట్ సెషన్లో ఈరోజు క్వశ్చన్ చూడడం. ఒక కారు లీటర్ పెట్రోల్కి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంట. కారు డ్రైవరు 5.5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ నింపాడు. అయితే ఆ కారు అనేది ఎంత దూరం ప్రయాణించిన తర్వాత ఆగిపోతుందని అడిగాడు. సో ఈ క్వశ్చన్ చేసాను అందరూ కూడా.
సో గ్రూప్ డికి సంబంధించినటువంటి లైవ్ అనేది మనకు ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. సో 11 గంటల 30 నిమిషాలకి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తే వాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. సో జనరల్ అవేర్నెస్, ముఖ్యంగా జనరల్ సైన్స్, సో వీటితో పాటుగా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కూడా మీకు లైవ్ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు ఎలాంటి అప్డేట్ కావాలన్నా సరే మా యొక్క గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ప్రతి అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. వెరీ గుడ్. వెరీ గుడ్. చూడండి ఇక్కడ. సో 1 లీటర్కి ఎంత వెళ్తా ఉంది? 1 లీటర్కి 25 కిలోమీటర్స్ వెళ్తుంది. మరి అలాంటి ఎన్ని లీటర్స్ కొట్టాడు తను? 5.5 లీటర్స్ అనేవి తన పెట్రోల్ అనేది కొట్టాడు. సో ఇప్పుడు దానికి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందంటే 5.5/1 × 25. మరి ఇక్కడ పాయింట్ పోవాలంటే కింద జీరోస్ పెట్టేసుకోవచ్చు కదా. సో 5 2s 5 5s. ఓకేనా? సో లేదనుకుంటే జీరో వదిలేసిండి అమ్మ. అలాగా జీరోని ఎప్పుడూ కూడా కట్ చేయొద్దు. సో 25 5 ఎంత? 125. 25 5 ఎంత? మళ్ళీ అగైన్ 125. అంటే 137 అనేది రావడం జరిగింది బై 10. అంటే 137.5 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. గ్రూప్ డికి సంబంధించి లేదా ఆర్ఆర్బి ఎనీ కోర్సు, ఓకేనా, ఆర్ఆర్బికి ఎనీ కోర్సు అయినా సరే, ఆర్ఆర్బి జేఈ, అదేవిధంగా ఎన్టీపీసీ అండ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ఓకేనా. సో ప్రతి కోర్సు కూడా మీకు పిఆర్ అకాడమీ యాప్లో మీకు కోర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో దాంట్లో ముఖ్యంగా మీకు ఒక డైలీ టెస్ట్ అనేది కూడా ఉంటుందమ్మా. సో కేవలం 199 రూపాయలకి మీకు 6 నెలల వ్యాలిడిటీతో ఇస్తా ఉన్నారు. సో ఒకసారి యాప్ని విజిట్ చేసి దాంట్లో ఉండే కంటెంట్ని మీరు చూసి నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. సో ముఖ్యంగా నేను పదే పదే చెప్పేది ఏంటంటే ఎన్సీఆర్టీకి సంబంధించి, ఓకేనా, సో 1 lakh బిట్స్ అనేవి మీకు ఇస్తా ఉన్నారు. సో ఆ ఎన్సీఆర్టీ అనేది మీకు ఎంత ఇంపార్టెంట్, ఎందుకంటే మాకు ఆర్ఆర్బికి సంబంధించి ప్రతిదీ కూడా ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బిట్స్ని మనకి అడుగుతూ ఉంటాడు. సో ఓకేనా. సో దాంట్లో పరంగా మీకు ఎన్సీఆర్టీ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో మీకు 1 lakh బిట్స్ అనేవి మీకు ఇస్తూ ఉన్నారు. సో వినియోగించుకుంటే మీకు రాబోయే ఎగ్జామ్స్లో మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ అమ్మా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో గ్రూప్ డికి సంబంధించి లైవ్ అనేది ఏదో జరుగుతుందని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇంకా జాయిన్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఏ టైప్ ఆఫ్ బిట్స్ వస్తున్నాయని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ చెప్పేసారా? రేపు ఉంటుంది లైవ్, ఎల్లుండి ఉంటుంది అని చెప్పి. మా లైవ్ అనేది రేపు లేదు. ఓకేనా. సో మళ్ళీ సండే నుంచి మీకు రెగ్యులర్ గా లైవ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.